మూవీ స్టార్టింగ్ లో మనకి ఇద్దరిని చూపిస్తారు. వాళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా రొమాన్స్ చేసుకుంటుంటే ఇంకా అలారం అయితే మోగుతుందా. సో హీరోయిన్ ఏమో కళ్ళ నుంచి లెగుస్తుంది. హీరోయిన్ కి వాళ్ళ ఫ్రెండ్ మిమ్మీ కాల్ చేసి, అసలు నువ్వేమైనా స్లీపింగ్ బిల్ చేసుకున్నావా లేదంటే చచ్చిపోయావా ఏంటి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, లిఫ్ట్ చేయవా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. సరే కానీ అంత అర్జెంట్ పని ఏంటో చెప్పు అని హీరోయిన్ అంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మిమ్మీ, అంకుల్ షన్ మళ్ళీ తిరిగి వస్తున్నారు, ఆయన్ని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్దాం అనగానే ఇంకా హీరోయిన్ ఏమో అంకుల్ షన్ అనగానే కొంచెం టెన్షన్ గా ఫీల్ అయ్యి, సరే మీ అంకుల్ వస్తే మన నిర్ణయం చేయమంటావు, నన్ను ఎందుకు రమ్మంటున్నావు అని అంటే, ఒకసారి నువ్వంటే మా గ్రాండ్ మాకి అలాగే మా అంకుల్ కి చాలా ఇష్టం కదా, నువ్వు చిన్నప్పటి నుంచి మా ఇంటికాడ చాలా పెరిగినావు కదా, సో అలాంటప్పుడు అంకుల్ షన్ కూడా నిన్ను చూస్తే నన్నేమో అండు, అందుకే రావే అని అంటే ఇంకా హీరోయిన్ కూడా సరే అంటుంది. కాల్ కట్ చేసిన తర్వాత హీరోయిన్ మనకు చెప్తుంది అనమాట, నేను ఒక కామిక్ రైటర్ ని, అలాగే నేను ఆ కామిక్ లో కూడా అంకుల్ షన్ ని మోడల్ గా తీసుకొని హీరోలా తీసుకొని మొత్తానికి నేను ఒక స్టోరీ అనేది రాస్తున్నాను, కానీ అది మాత్రం ఎవరికి తెలీదు. అలాగే నాకు అంకుల్ షన్ అంటే చిన్నప్పటి నుంచి ఒక క్రష్ లాగా, ఇంకా తనతో రియల్ లైఫ్ లో చేయని కూడా ఆ కామిక్ లో ఇంకా నేనే నన్ను హీరోయిన్ లో ఊహించుకుని చేస్తాను. హీరోయిన్ అలా అనుకున్న తర్వాత హీరోయిన్ పరిగెత్తుకుంటే ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తుంది. మిమ్మీ ఏమో వచ్చేసావా రా అని అంటుంది. ఏంటి ఈ రోజు అంత మేకప్ వేసుకున్నావు, ఎక్కడికైనా బ్లైండ్ డేట్ కి వెళ్తున్నావా అని చెప్పి మిమ్మీ అడిగితే అప్పుడు హీరోయిన్ ఏంటి అని చెప్పి ఇంకా ఫేస్ పట్టుకుంటుంది. మిమ్మీ అంటుంది, నేను వెళ్ళి ఒకసారి అంకుల్ షన్ వచ్చేలేదో చూస్తాను అని అంటుంది. హీరోయిన్ కి మెసేజ్ అయితే వస్తుంది ఒక ఎడిటర్ నుంచి, నీ అంకుల్ కామిక్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఫేమస్ అయిపోతున్నాయి, సో నెక్స్ట్ స్టెప్ నువ్వు బాగా చేయాలి అని అంటారు. హీరోయిన్ రిప్లై ఇస్తానికి పక్కకైతే తిరుగుతుంది. అప్పుడే ఒక ఆయనకి అయితే గుద్దుకుంటుంది. మన హీరోయిన్ అలా పట్టుకుంటాడు. ఇంకా తనని చూసి మన హీరోయిన్ షాక్, తన ఎవరో కాదో అంకుల్ షన్ మన హీరో. అక్కడికి మిమ్మీ అయితే వచ్చి అంకుల్ షన్ వచ్చేసారా అని అంటుంది. అలాగే తినను గుర్తు పెట్టారా, తిను మనతో ఉండేది కదా అని అంటుంది. అప్పుడు హీరోయిన్ అంకుల్ షన్ బాగున్నారా అని అంటుంది. అప్పుడు హీరో నేను బానే ఉన్నాను అని అంటాడు. మిమ్మీ అంటుంది, అంకుల్ షన్ మరి మిమ్మల్ని మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు అని అంటే, ఇంకా నేను వెళ్ళి ఇక్కడే ఉంటానని సీరియస్ గా చెప్తాడు. ఇంకా మిమ్మీ ఏమో సరే అంకుల్ షన్ కొంచెం పని ఉంది అని చెప్పి హీరోయిన్ ని హీరో మీదకు తోసేసి అక్కడి నుంచి వెళ్తుంది. హీరోని తన దగ్గరగా చూడంగానే చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన క్రష్ కదా. హీరోయిన్ ఏమో హీరో వెనకాల నుంచుని హీరోని చూస్తూ ఉంటుంది. అలాగే తన హైట్ ని హీరో హైట్ ని కూడా చూసుకుంటూ ఉంటుంది. అలాగే తన డ్రాయింగ్ కూడా గీస్తుంది అనమాట. తర్వాత హీరో అంటాడు, సరే గానీ కొన్ని గిఫ్ట్స్ నేను పంపించాను కదా నీకు వచ్చినాయా అని అంటే, అప్పుడు హీరోయిన్ నా బర్త్డేకి వచ్చింది అని అంటుంది. ఇంకా తర్వాత హీరో అంటాడు, నేను నీకన్నా 8 years పెద్దోడిని అంటే నువ్వేమి నాకు పెద్దోళ్ళకి ఇచ్చే అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, సరే అర్థమైందా అని అంటాడు. హీరోయిన్ కాడైతే బెనుకుతుంది. సో హీరోయిన్ నార్మల్ గా ఉందామన్నా సరే ఉండలేకపోతుంది. సో హీరో ఎత్తుకుని తన్ని కార్ లో కూర్చోబెడతాడు. హీరోయిన్ స్కూల్ దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతాడు, నువ్వు బిజీయా? అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బిజీయే, కానీ మాట్లాడడానికి అయితే కొంచెం ఫ్రీయే అని అంటుంది. అలాగే థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా హీరో ఏమో హీరోయిన్ వెళ్తుంటే తనని చేయపట్టుకుని ఆపుతాడు, ఎందుకంటే సీట్ బెల్ట్ తీద్దామని. హీరోయిన్ కి అయితే ఎల్లగో అయిపోతుంది. వీళ్ళిద్దరు సీన్ ని కామిక్ లో అయితే గీస్తుంది. ఇంకా అవి చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. హీరోయిన్ పెన్ డ్రైవ్ గురించి ఎతుకుతుంది, కానీ పెన్ డ్రైవ్ కనిపించదు అనమాట. దాంట్లోనే కామిక్స్ అయి ఉన్నాయి. అయ్యో ఇక్కడ పెన్ డ్రైవ్ కనిపించట్లేదు, అది కొంపతీసి అంకుల్ షన్ దగ్గర ఉందా, తను గాని దాంట్లో ఉన్నాయి చూస్తే నన్ను చంపేస్తాడే అన్నట్టు అనుకుంటుంది. హీరోకి వాళ్ళ డ్రైవర్ కాల్ చేసి, బాస్ మీరు కార్ లో పెన్ డ్రైవ్ మర్చిపోయారనంటే, ఏం పెన్ డ్రైవ్ అంటే తీసుకొచ్చి ఇస్తాడు. సో హీరో ఏమో చూస్తాడు, దాంట్లో అచ్చం ఆ కామిక్ లో ఉన్న అబ్బాయి హీరోలా ఉండడం చూసి చాలా షాక్ అవుతాడు. ఈవెన్ హీరోకి షర్ట్ బటన్స్ ఇప్పు ఉన్నాయి ఆ కామిక్ లో కూడా. సో హీరో అనుకుంటాడు, ఏంటి ఇది అచ్చం నాలాగే ఉంది. హీరోయిన్ అయితే ఫాస్ట్ గా హీరో అయితే ఇంటికి వెళ్తుంది. కానీ బయట నుంచి ఏమనుకుంటుంది అంటే, దేవుడా ప్లీజ్ ప్లీజ్ హీరో అయితే అలాంటి ఫొటోస్ చూడకూడదు, నేను అలాంటి డ్రా చేస్తున్నానని చెప్పి తెలిస్తే తను ఏమనుకుంటాడా అని చెప్పి అనుకుంటే హీరో అయితే గేట్ తెరుస్తాడు. తెరవంగానే హీరోని అలా షర్ట్ బటన్స్ లేకుండా చూసి అబ్బా అని అనుకుంటాడు. హీరోయిన్ పెన్ డ్రైవ్ అనగానే ఫస్ట్ లోపలికి రా అని చెప్పి ఇంకా ఆ పెన్ డ్రైవ్ ఇస్తాడు. హీరో అంటాడు, నువ్వేంటి ఇంత రాత్రిపూట్ల దీని గురించి వచ్చావు, అసలు బయట ఎలా ఉన్నాయో తెలుసా, ఈ టైంలో ఎవరైనా వస్తారా అని అంటే ఇంకా హీరో మనసు అనుకుంటుంది, ఆ పెన్ డ్రైవ్ గురించే వచ్చాను లేకపోతే వచ్చేదాన్ని కాదు. హీరో అంటాడు, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు అని అంటే టాక్సీ బుక్ చేసుకుందాం అనుకుంటుంది, కానీ టాక్సీ బుక్ అవ్వదు. హీరోయిన్ కి ఎక్కలేని సంతోషం. హీరో ఏమో వాటర్ తీసుకొస్తానని వెళ్తాడు. హీరోయిన్ అనుకుంటుంది, ఈ రోజు నైట్ నా క్రష్ ఇంట్లోనే ఉండబోతున్నాను. హీరోయిన్ కూర్చుంటే హీరో ఏమో వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా ఇలా నైట్ టైమ్స్ ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళక మాకు అర్థమవుతుందా, ఇది సేఫ్ కాదు అని హీరోయిన్ అనుకుంటుంది. వీడేంటి నా గురించి తప్పుగా ఏమైనా అనుకుంటున్నాడా అని అనుకుంటుంది. ఇంకా హీరో ఏమో రెస్ట్ తీసుకుంటానికి వెళ్తాను. హీరోయిన్ ఏమో చాటింగ్ చేస్తుంది ఒకరితో, ఫాల్ ఇన్ లవ్ అని చెప్పి. ఇంకా హీరో ఏమో అది చూస్తాడు. చూడంగానే తనకి ఒక బిఎఫ్ ఉన్నాడు అనుకుంటా, తన గురించి ఎలా చేస్తున్నామని హీరో అనుకుంటాడు. హీరోయిన్ ఏమో ఏంటి నా కామిక్ గురించి వీడికి తెలిసిపోయిందా అని అనుకుంటుంది. అది ఫాల్ ఇన్ లవ్ అనేది కామిక్ బుక్ నేమ్ అని. హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చి మీ పెన్ డ్రైవ్ ఇది సార్ అని చెప్పి ఇవ్వంగానే ఇంకా హీరోయిన్ ఏమో అంటే నా పెన్ డ్రైవ్ లో హీరో చూసేసాడా, అయ్యో అయిపోయిందే అని, నేను రెస్ట్ తీసుకుంటానికి వెళ్తున్నానని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోయి అయ్యో చూసాడే, నా క్రష్ చూసాడే, నేనేం చేయాలి ఇప్పుడు,
నా గురించి ఏమనుకుంటాడో ఏంటో అని హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే హీరోయిన్ సరిగ్గా పడుకొని ఉండదు. తనైతే మిల్క్ బాటిల్ తీసుకొని ఇంకా హీరోయిన్ వెనకాల చూడంగానే ఆ మిల్క్ అయితే కింద పారిపోసేస్తుంది. హీరో అంటున్నాడు, ఏంటి నువ్వు నైట్ మొత్తం పడుకోలేదా, అలాగే పొద్దున్నే ఏంటిదా పారిపోసావు, ఆగు నేను వెళ్ళి ఇంకొద్ది తీసుకొస్తానని చెప్పి వెళ్తా. హీరోయిన్ అనుకుంటుంది, ఏంటి నేను ఇంతవరకు పడుకున్నానా, అలాగే రాత్రి కామిక్ రాసి ఇంకా ఇలా అయిపోయానులే అని హీరోయిన్ అనుకుంటుంది. సో ఎవరో వస్తారు. హీరోయిన్ వెళ్ళి తలుపు తీస్తుంది. తీయంగానే హీరో ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. వచ్చి పైకి వెళ్దామా అని అడిగితే ఇంకా హీరో కూడా బ్యాగ్ ని అయితే పట్టుకొని ఇంకా పైకి అయితే తీసుకువెళ్తాడు. హీరోయిన్ వీళ్ళిద్దరిని చూసి జలస్ గా ఫీల్ అవుతుంది. అలాగే వీళ్ళిద్దరు అయితే కిందకు కూడా వచ్చేస్తారు. ఇంకా బొంగబుండు పెట్టుకుని ఉంటే హీరో ఏమో నా ఫ్రెండ్ కంపెనీ గురించి మాట్లాడడానికి వచ్చిందని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సో హీరోయిన్ ఏమో తినేంటి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అని అనుకుంటుంది. హీరోకి వాళ్ళ గ్రాండ్ పా కాల్ చేసి తినడానికి రా అని అంటారు. అలాగే హీరోయిన్ కూడా చెప్తారు. వీళ్ళైతే తినడానికి వెళ్ళిన తర్వాత గ్రాండ్ పా అంటాడు హీరోయిన్ తో, ఏంటి మా నువ్వు అసలు రావట్లేదు, చిన్నప్పుడు బాగా వచ్చేదానివి అని అంటే అప్పుడు హీరోయిన్ కొంచెం స్టడీస్ దాని మీద బిజీ అయిపోయినలే తాతయ్య అని అంటే, కానీ తాతయ్యని మర్చిపోకూడదు కదా, చూడు మిమ్మీ చూడు ఎలా నవ్వుతుందా అని అంటే ఇంకా హీరో అయితే అక్కడ కూర్చుని వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. తనకి కొంచెం బిజీగా ఉంది. హీరోయిన్ ఉంటుంది, గ్రాండ్ పా అంకుల్ నేను బిజీగా ఉన్నా, నేను ఉన్నాను కదా మీకు అని అంటే, అమ్మో మంచి పిల్ల అన్నట్టు మాట్లాడతాడు. గ్రాండ్ పా హీరోతో అంటాడు, నేను మరి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగితే అప్పుడు నేను చేసుకుంటాలే అని అంటాడు. అప్పుడు గ్రాండ్ పా నేను నీకు బ్లైండ్ డేట్ ఫిక్స్ చేశాను కదా, మరి తనతో వెళ్తున్నావా అని అంటే హీరో, గ్రాండ్ పా నువ్వేం టెన్షన్ అవ్వక్కర్లేదు నేను చూసుకుంటాను అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో చూసుకుంటాను అంటున్నాడు ఏంటి, దీనికి ఆల్రెడీ లవర్ ఉన్నాడా అని అనుకో. సరే గ్రాండ్ పా నేను కొంచెం పని ఉంది నేను వెళ్తాను అని అంటే, నువ్వు కొంచెమే తిన్నావు కదమ్మా తిను అని అంటే, లేదు నాకు కొంచెం పని ఉంది అని అంటే అప్పుడు హీరో నేను దింపుతాను అని అంటాడు. లేదు నేను ట్యాక్సీ బుక్ చేసుకున్నాను నేను వెళ్తానని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తే హీరో అనుకుంటాను తన మూడు బాగాలేదా అంటే నేను అనుకుంటాను. మిమ్మీ అంటుంది అంకుల్ షన్ తన కంపెనీలో ఇంటర్న్షిప్ గురించి వెళ్తుంది, 50% వస్తుందో రాదో తెలీదు అని అంటే, హీరోయిన్ ఏమో పెయింటింగ్ ఇస్తూ ఉంటుంది. అది హీరో ఆప్షన్ అనమాట. హీరోయిన్ అనుకుంటుంది ఈ కామిక్ లో మటుకే అంకుల్ షన్ ఉన్నాడు, కానీ నాకు తనకి రియల్ లైఫ్ లో ఏం లేదు అని అనుకుంటుంది. ఇంకా పాస్ట్ లో ఒకటి గుర్తు తెచ్చుకుంటుంది. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ టీచర్ అయితే వీళ్ళిద్దరు చదవట్లేదు అని చెప్పి తిడుతూ ఉంటాడా. అక్కడికి అంకుల్ షన్ అదే హీరో వస్తాడు. వచ్చి మిమ్మీని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఏమంటాడంటే, హీరోయిన్ నువ్వు ఇంకా అక్కడ నుంచున్నావు ఏంటి, నువ్వు కూడా రా అని అంటాడు. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, నాకు మా అమ్మ మా నాన్న దూరంగా ఉన్నారు, ఇంకా ఎవరు నన్ను తీసుకువెళ్ళరేమో అనుకున్నాను, కానీ అంకుల్ షన్ తీసుకువెళ్తున్నారు అని అనుకుంటుంది. ఈవెన్ హీరోయిన్ లో టైమ్స్ ఉన్నప్పుడు కూడా హీరోనే వచ్చి హీరోయిన్ ని సపోర్ట్ చేస్తాడమ్మా. ఇదంతా గుర్తు తెచ్చుకొని, ఒకవేళ హీరోయిన్ కి వేరే అమ్మాయి ఉంటే నేను ఇంకా మధ్యలో వేస్ట్ కదా, అంటే నా సీక్రెట్ క్రష్ కూడా ఇంకా ఉండడు కదా అని ఏడుస్తూ అనుకుంటుంది. మిమ్మీ కాల్ చేసి తినడానికి రా బయట అంకుల్ షన్ ఉన్నాడు అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్తుంది. వెళ్ళంగానే హీరో అంటాడు, ఏంటి నువ్వు అంత దూరంగా కూర్చున్నావు, నన్ను చూస్తే ఏమైనా భయంగా ఉందా, ఎందుకంటే నేను కొరికేస్తాను అనుకుంటున్నావా అని అంటే, అప్పుడు హీరోయిన్ అలా ఏం లేదు, ఇక్కడ గాలట్లేదు, ఈవెన్ ఈసీ కూడా ఉండలేదు కదా అంటే, అప్పుడు హీరో నేనేమంత ఓల్డ్ కాదలే అని అంటాడు. అనగానే నేను ఇంకా ఓల్డ్ అని కూడా అనలేదు కదా, హీరో ఇంటిలా థింక్ చేసుకుంటున్నాడని హీరో ఆర్డర్ ఇస్తానికి అయితే అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళంగానే మిమ్మీ ఏమో హీరోయిన్తో ఉంటుంది, నీ కామిక్స్ అయితే చాలా బాగున్నాయి, దాంట్లో అచ్చం ఏంటి హీరోలానే ఉన్నాడు అని అంటే, ఇంకా హీరోయిన్ ఏమో దగ్గుతుంది. అక్కడికి హీరో వచ్చి కూర్చోగానే మిమ్మీ అంటుంది, అంకుల్ షన్ మీలాగే ఉంటాడు తెలుసా కామిక్ లో, ఆ కామిక్ హీరోయినే రాస్తుంది అనగానే, ఏం కామిక్ అది దాని పేరు చెప్పు అని అంటే, హీరోయిన్ ఏమో ఏ ముయివే నువ్వు నోరుమి అని చెప్పేసి అంటుంది. మిమ్మీ అంటుంది హీరోయిన్ తో, సరే గానీ ఈ రోజు నైట్ ఒక పార్టీకి రావచ్చు కదా అంటే, కొంచెం నేను బిజీ అంటే, ఏమే అక్కడ హ్యాండ్సమ్ బాయ్స్ చాలా మంది వస్తారు, నీకు చాలా నచ్చుతారు రా అని చెప్పి మిమ్మీ అనగా, హీరోయిన్ కూడా సరే వస్తాను అనగానే ఇంకా హీరోకి కోపం వచ్చి, అయినా మీ ఇద్దరు ఏజ్ ఎంత, మీరేంటి బార్కు వెళ్తానంటున్నారు అని అంటే, అప్పుడు మిమ్మీ మేమిద్దరు ఇప్పుడు 21 years కదా అంకుల్ అని అంటే, అప్పుడు లేదు నేను మీ అమ్మకి చెప్తాను, నువ్వు గానీ బార్కు వెళ్తే బాగోదు అని అంటాడు. మిమ్మీ అంటుంది, అంకుల్ చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అమ్మాయి అయితే చాలా అన్లక్కీ, అసలు మీరు ఇంత ఓల్డ్గా ఉన్నారేంటి, పద హీరోయిన్ ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి తీసుకువెళ్తారు. హీరోయిన్ అండి నన్ను అవాయిడ్ చేస్తుంది, అంటే మా ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఉండడం వల్లే, తన నన్ను ఓల్డ్ అనుకున్న వల్లే నాతో అవాయిడ్ చేస్తుందా అని అనుకుంటాడు. హీరోకి ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే ఈరోజు పార్టీ ఉంది వెళ్దామా అంటే, అప్పుడు హీరో రాను అని అంటాడు. ఎందుకురా రావు అనుకున్నా, నువ్వు చాలా ఓల్డ్ గాయలానే ఉన్నావు అనగానే ఇంకా హీరోకి కోపం వచ్చి, నేను వస్తున్నాను నేను ఓల్డ్ కాదు అని అంటాడు. హీరోయిన్ పార్టీకి అయితే వెళ్తుంది. పార్టీకి వెళ్ళంగానే అక్కడ కూర్చున్న బాయ్స్ ఏమో ట్రూత్ అయితే ఆడుతూ ఉంటారు. హీరోయిన్ కి ట్రూత్ అయితే వస్తుంది. సో అబ్బాయి అడుగుతాడు, నీకు ఎవరైనా క్రషెస్ ఉన్నారా అని, కానీ హీరో పేరు చెప్పలేదు కదా, అందుకే తనైతే డ్రింక్ చేస్తుంది, అలా ఫుల్ గా తాగుతుంది. హీరో కూడా అదే పార్టీకి వెళ్ళుంటాడు కదా, సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, బ్రో నీలాగే కామిక్ లో
అచ్చం అలాగే ఉన్నాడు. ఈవెన్ నీ బ్రాస్లెట్ తనకు కూడా ఉంది అనగానే ఏదో ఒకసారి చూస్తాను ఇవ్వి అని చూస్తుంటే అక్కడ హీరోయిన్ని ఒకడు మిస్బిహేవ్ చేస్తుంది చూసి వాడినైతే వెళ్ళి గట్టిగా కొడతాడు హీరో. కొట్టిన తర్వాత హీరో నువ్వేంటి ఇక్కడ, అయినా హీరో ఇక్కడ ఉండడులే, ఇదంతా నేనే ఊహించుకుంటున్నాను అని హీరోయిన్ అంటూ ఇంకా ఏడుస్తూ ఏమంటుందంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో నువ్వు నా క్రష్, అలాగే ఇది కళ కాబట్టి సో ఈ కళ్ళలో అయినా నన్ను కిస్ చెయ్యి అని చెప్పి హీరోని కిస్ చేస్తుంది. హీరో ఫుల్ షాక్ అయ్యి ఇంకా హీరోయిన్ వెనక నెప్పుతాడు, కానీ ఇంకా హీరోయిన్ మళ్ళీ కిస్ చేసేసరికి హీరో కూడా కిస్ చేస్తాడు. హీరోయిన్ అయితే ఇదంతా కళనే అనుకుంటుంది అనమాట. వీళ్ళిద్దరు అలా కిస్ చేస్తూ వెనకైతే పడిపోతారు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ ఇంటికి తీసుకువెళ్ళి పడుకో, హీరోయిన్ లాగి బా ఎంత అందంగా ఉన్నాడో తన కళ్ళలో కూడా అని అంటుంది. హీరో ఇంకా అక్కడి నుంచి వెళ్తుంటే హీరోయిన్ చేపట్టుకుని ఆపి నేను ఇంకా చిన్నపిల్లని కాదు అని అంటుంది. హీరోయిన్ మార్నింగ్ లేసి అయ్యో ఏంటి ఇది షన్వాల ఇల్లు అంటే అది కళ కాదు అది నిజమేనా అని ఇంకా హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే అబ్బా నా పెదాలు కూడా ఇలా ఉన్నాయి అని రాత్రి జరిగినాయి అని గుర్తు తెచ్చుకుని ఎంబారెస్డ్ గా ఫీల్. హీరోయిన్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా బయటకి అయితే దాక్కుని వస్తుందా. ఇంకా హీరో ఏంటి అలా దాక్కుని వెళ్తున్నావు అని అంటే మీరు లెగిసిపోయారా అని చెప్పి హీరోయిన్ అంటుంది. అవును, అదేంటి నీ ఫేస్ మొత్తం ఇలా అయిపోయింది రెడ్గా అయ్యింది ఏంటని చెప్పి హీరో అడిగితే అప్పుడు హీరోయిన్ ఏం లేదు నేను వెళ్తాను అని అంటుంది. అప్పుడు హీరో నువ్వేమైనా మర్చిపోయావా అని అడుగుతాడు. ఏంటి మర్చిపోయావా అంటున్నాడు, రాత్రి గురించి ఏమైనా మాట్లాడతాడా అని అనుకుంటే ఇంకో చూడు ఇది మర్చిపోయావు అని చెప్పి హీరోయిన్కి గిఫ్ట్ ఇస్తాడు. హీరోయిన్ అంటుంది ఎందుకు ఇది అంటే నీ గురించి నేను తీసుకున్నాను తీసుకో అని అంటాడు. హీరోయిన్ కూడా థ్యాంక్ యూ చెప్తుంది. సరే నీ నంబర్ నాకు ఇవ్వి అని హీరోయిన్ కి బ్రాస్లెట్ గిఫ్ట్ గా ఇచ్చి హీరోయిన్ కి మిమ్మీ కాల్ చేసి ఇప్పుడు తినడానికి తాతయ్య ఇంటికి రమ్మంటున్నాడు అని అంటే అప్పుడు హీరోయిన్ అంకుల్ షన్ వస్తున్నాడా అంటే తను రావట్లేదు, తనకి బ్లైండ్ డేట్ ఫిక్స్ చేశాడు తాతయ్య అని అంటే ఇంకా హీరోయిన్ చాలా ఫీల్ అయిపోయి కాల్ అయితే కట్ చేసేస్తుంది. హీరోయిన్ కి కాల్ చేసి నేను నీకు బ్రాస్లెట్ ఇచ్చాను కదా దాంట్లో నా పెన్ డ్రైవ్ ఉండిపోయింది సో నువ్వు నాకు తెచ్చిస్తావా అని అడిగితే అప్పుడు హీరోయిన్ కూడా సరే నేను తీసుకొస్తున్నానని చెప్పి ఆఫీస్కి అయితే వెళ్తుంది. హీరో అసిస్టెంట్ తో అంటాడు నాకు న్యూ సెక్రటరీ కావాలి కదా తన గురించి ఎవరైనా వెతకండి అని అంటే ఇంకా హీరోయిన్ ఏమో మనసులో అనుకుంటుంది నేనే హీరోకి సెక్రటరీ అవ్వచ్చు కదా అని మనసులో అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ ని చూసి హీరో కొంచెం స్మైల్ చేస్తుంది. హీరోయిన్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి పెన్ డ్రైవ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత న్యూ సెక్రటరీ గురించి చూస్తున్నారు కదా నేను సెక్రటరీ ఇక్కడ ట్రై చేయొచ్చా అని అడిగితే అప్పుడు అసిస్టెంట్ నువ్వు వెళ్ళి బాస్ ని అడగచ్చు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ తనని నేను కలవను కానీ సెక్రటరీగా ట్రై చేస్తాను అని అంటుంది. సో ఈ అసిస్టెంట్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి పెన్ డ్రైవ్ అవ్వగానే హీరో అంటాడు ఏంటి హీరోయిన్ నన్ను కలవడానికి రాలేదా అంటే లేదు ఇది తెచ్చి వెళ్ళిపోయింది అని హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి రే ఏదో కామిక్ అన్నావు కదా నాకు చెప్పు అని అంటాడు. కామిక్ గురించి అయితే వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉండగా ఇంకా అడుగుతాడు ఏంటి బ్లైండ్ డేట్ ఏమైంది మీ తాతయ్య పెట్టాడు కదా అని అంటే దాని గురించి వదిలే అని అంటాడు. సరే ఈ పెయింటింగ్ చూడు ఒక లిటిల్ గర్ల్ చాలా బాగా వేస్తుంది తెలుసా అని అంటే రే నాకు ఇలాంటి పెయింటింగ్లను చూపి నాకు నచ్చవు అని అంటాడు. అక్కడికి హీరోకి సెట్ చేసిన బ్లైండ్ డేట్ అమ్మాయి అయితే హీరో అయితే అంటాడు ఇది ఒక ఫార్మాలిటీకే నేనేం రియల్ గా బ్లైండ్ డేట్ లో లేని నీతో అని హీరోయిన్ ఆఫీస్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే హీరో అయితే పట్టుకుంటాడు అన్నమాట పడిపోతుంటే. సో హీరోయిన్ చెప్తుంది గుడ్ మార్నింగ్ అనగానే అప్పుడు హీరో నువ్వేంటి ఇక్కడ అని అంటే నేను ఆ రోజు ఫ్రెండ్ ఇస్తానికి వచ్చాను కదా అప్పుడు నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను సో అందుకే ఈ రోజు నుంచి నేను మీ కొత్త సెక్రటరీని అని అంటాడు. హీరో ఏమో నవ్వుతాడు. సరే నాతో పాటు ఆఫీస్ రూమ్ రా అని చెప్పి హీరో అంటాడా ఇంకా టై కట్టమంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో కామిక్ బుక్ లో రాసినట్టే ఉందే అని చెప్పి హీరోకి టై కట్టడానికి చూస్తుందా. హీరో కొంచెం హైట్ గా ఉండడం వల్ల కుదరదు. ఇంకేమంటుందంటే ఇలాగా సెక్రటరీ చేయాలా అని అడిగి లేదు పర్సనల్ సెక్రటరీ చేయాలి అనగానే అప్పుడు హీరోయిన్ నాకు తెలియదు కదా నేను ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కదా అని నేను కూడా ఫస్ట్ టైమే పర్సనల్ సెక్రటరీని పెట్టుకోవడం అని చెప్పి హీరో అంటాడు. అయినా ఇప్పుడు ఏం ప్రాబ్లం లే అని అంటే అప్పుడు హీరోయిన్ ఏం ప్రాబ్లం లేదులే అని అంటుంది. సో ఇంకా ఆ టైం చూసి ఇలా కాదు కట్టేదని చెప్పి హీరోయిన్ చెయ్యి అక్కడ పెడుతుంది అనమాట. చెయ్యి తీయని హీరో అంటాడు. ఎందుకనంటే తీయని అంటాడు. హీరో ఏమో టై ఎలా కట్టాలో అనేది నేర్పిస్తూ ఉంటాడు హీరోయిన్ కి. హీరోయిన్ ఫుల్ గా సిగ్గుపడుతుంది. హీరోయిన్ అయితే తన వర్క్ చేసేసిన తర్వాత ఇంకా కామిక్స్ కి అయితే కామెంట్స్ వస్తూ ఉంటాయి సూపర్ కామిక్ అసలు చాలా బాగా రాస్తున్నారు మీరు అని. అవి చదివేసిన తర్వాత ఇంకా వర్క్ చేసుకుంటూ అలా పడుకుని పోతుందా. అక్కడికి హీరో వస్తాడు. ఏమంటాడంటే నీకు ఆకలేస్తుందా అని అడిగితే అప్పుడు హీరోయిన్ లేదు అంటుంది కానీ తెపుతుంది. ఇంకా ఆఫీస్ రూమ్ కి రమ్మంటాడు. అక్కడ కొంత ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తాడు. హీరోయిన్ అయితే ఫుల్ గా లాగిచ్చేస్తుంది. చాలా బాగుంది. బాగా తిన్న తర్వాత తనకైతే కొంచెం వామిట్ వచ్చేలా ఉంటుంది ఎందుకంటే ఎక్కువైపోయి ఉంటుంది అనమాట. సో హీరో అంటాడు వామిట్ వచ్చేలా ఉంటే వదిలే అని అంటే
లేదు లేదు నాకు చిన్నప్పటి నుంచి ఏమి వదలడం ఇష్టం లేదు, నేను ఫుడ్ ను వేస్ట్ చేయను అని అంటుంది. హీరో అంటాడు ఆ ఫుడ్ అనేది నాది, కానీ నువ్వు తిన్నావులే అనగానే ఇంకా హీరోయిన్ అమ్మా ఇది నీ ఫుడ్డా అని అనుకుంటా. హీరోయిన్ వాళ్ళ వ్యూవర్స్ కి చెప్తుంది నేను ఇలా నా క్రష్ ముందు ఎంబరెస్ అయిపోయాను, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటుంది. హీరోయిన్ హీరో కార్లో కూర్చుంటారా, హీరోయిన్ అంటుంది నేను నీకు ఏమైనా వండి పెట్టినా లేదంటే మీ ఇంట్లోకి వచ్చి ఏమైనా ప్రిపేర్ చేయనా అని అంటే అప్పుడు హీరో ఏం వద్దులే నువ్వు ఈ క్యాండీ తీసుకో అని చెప్పి హీరోయిన్ కి ఆ క్యాండీ అయితే ఇస్తాడు. వీళ్ళిద్దరైతే ఆఫీస్ కి మళ్ళీ వెళ్తారు. తర్వాత హీరోయిన్ ఏమో హీరోకి కాఫీ చేసి ఇస్తుందన్నమాట. సో అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తాడు, వచ్చి రే ఈ ఫైల్ తీసుకో అని చెప్పి ఇంకా కాఫీని పట్టుకుందాం అని చూస్తే ఇది నాది అని చెప్పేసి అంటాడు. రే ఏంట్రా ఇలా చేస్తున్నావు, అయినా లిటిల్ గోల్ ఎంత బాగుందో కదా, తను నాకు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు హీరో తన నా పర్సనల్ అసిస్టెంట్, తన గురించి నువ్వేం మాట్లాడ మాకు అని మీ హీరోయిన్ కి కాల్ చేసి ఈమె ఏం చేస్తున్నానంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తున్నానంటే అసలు అదేం కంపెనీ అసలు చెప్పు, నువ్వు వాళ్ళ పేరు చెప్పు, నేను అంకుల్ చన్కి చెప్పి మొత్తం మూపిచ్చేస్తాను అని మిమ్మీ అంటే ఓ ఈ కంపెనీ పేరా, ఈ కంపెనీ సీఈఓ వచ్చి అంకుల్ చన్నే అని అంటుంది. అనగానే ఇంకా మిమ్మీ అయితే భయం వేసి కాల్ కట్ చేసేస్తుంది. చూసుకోకుండా కాఫీ అయితే లిన్ అనే అబ్బాయి మీద ఒలిగిపోతుందా, ఏంటి నువ్వు చూసుకోలేవా నీకు కనిపించట్లేదా అని అంటే ఐఎమ్ సో సారీ అని అంటుంది. లేదు నువ్వు ఎందుకు నా మీద పోసావు అని చెప్పి సీన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. నీకెంత డేర్ ఉండే నా పర్సనల్ సెక్రటరీ మీద నువ్వు చేస్తావు అని చెప్పేసి హీరో అంటాడు. అప్పుడు లిన్ తన నా మీద ఒలగొట్టింది అని అంటే సరే నేను అసిస్టెంట్ ని అడిగి నీకు ఏదో ఒకటి ఇప్పిస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరో హీరోయిన్ కి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు అన్నమాట. హీరోయిన్ ఏమో ఇంత టేక్ కేర్ చేసుకుంటున్నాడే నా గురించి అని చెప్పి ఫీల్ అవుతుంది. లిన్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు అన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు లిన్ కి ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందంట అని అంటే ఈ ప్రాజెక్ట్ మీద లేదంటే హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ ఉందా వాడికి అని హీరో అనుకుంటాడు. ఇంకా బ్లైండ్ డేట్ కి అయితే మళ్ళీ వెళ్తాడు అనమాట. సో ఆ అమ్మాయి అంటుంది నువ్వు నాతో ఎగ్జిబిషన్ కి రావచ్చు కదా అని అంటే అప్పుడు హీరో నాకు నీ మీద అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వద్దు నీ ఎగ్జిబిషన్ కూడా వద్దు అని చెప్పి హీరో అంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్దాము మన ఇద్దరం కలిసి, ఇంకో నీకు టికెట్ ఇస్తున్నానని అంటే నాకు హీరో అంటాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. రే నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ నేను పెడుతున్నాను కదా ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి అక్కడ టికెట్ హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తానికి వస్తుందా. అప్పుడు హీరో మిల్క్ అయితే ఇచ్చి ఏమంటాడంటే ఈ రోజు మనకి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు అని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఎందుకు అని అంటే ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సో దాని మీద మన ఇద్దరం కలిసి వెళ్ళాలి కాబట్టి నువ్వు నీ ప్యాక్ చేసుకో. హీరో స్నానం చేసి బయటకు వస్తాడా, హీరోయిన్ ఏమో అప్పటికి మొత్తం ప్యాక్ చేసుకుని చిన్నపిల్లలా కూర్చుని ఉంటుంది. ఇంకా హీరోనేమో ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతుంది. హీరో అంటాడు మనతో పాటు అసిస్టెంట్ ఇంకా లిన్ కూడా వస్తున్నారా అనగానే అప్పుడు హీరోయిన్ అదేంటి మన ఇద్దరం కాదా అని కొంచెం సాడ్ గా ఫీల్ అవుతుంది. అలా హీరోయిన్ లెగ్సి హీరో మీద పడిపోతుంది అనమాట. ఇద్దరు నిమిషానికి అలా చూసుకుంటారు. ఇంకా హీరోయిన్ ఏమో సిగ్గుపడిపోతుంది. నైట్ మొత్తం హీరో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా మార్నింగ్ అయితే హీరోయిన్ ఆలోచిస్తుండే ఏంటి నువ్వు పడుకోలేదా, నువ్వేమైనా 2 జాబులు చేస్తున్నావా అని అంటే అప్పుడు హీరోయిన్ నేనేం చేయలేదు, రాత్రి మొత్తం కామిక్ రాసాను, తనకి ఇది మాత్రం తెలియకూడదు, ఒకవేళ తెలిస్తే అది షర్ట్ లేని ఫోటో కూడా నేనే గీసానని అనుకుంటాడు కదా, అందుకే నేను మిమ్మీతో మాట్లాడుతూ నైట్ పడుకోలేదు అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే హీరోకి చెప్తుంది. ఇంకా హీరోయిన్ దగ్గర అయితే లిన్ కూర్చుని ఉంటాడు. లిన్ అయితే హీరోయిన్ తో ఫోటో దిగుతాడు. అక్కడికి సర్వర్ వచ్చి మీకు ఒకటికే బ్లాంకెట్ అని అంటే తినకు కూడా ఇవ్వండి, తిన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడుతున్నావురా అన్నట్టు చూస్తుందా, తిన నా గర్ల్ ఫ్రెండ్ అని ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావు కదా అని అంటే రే నువ్వు ఇంకా కలర్ కంటున్నావేమో ఆ కళ్ళలో నుంచి బయటికి రండి సార్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. హీరో ఇదంతా అంటాడు. హీరోయిన్ ఏమో ఇంకా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది. హీరో ఏమో లిన్ దగ్గరకు వచ్చి రే ఇక్కడి నుంచి లెగు అని అంటే అప్పుడు లిన్ ఏంటి అంకుల్ అని అంటాడు. నువ్వు లెగుస్తావా లేదా అని అంటే సరే అని చెప్పి లెగుస్తాడు. ఇంకా హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి హీరోయిన్ డ్రాయింగ్ వేస్తూ ఉంటుందా. ఇంకా హీరో అంటాడు ఏంటి ఏం డ్రాయింగ్ వేస్తున్నావు చూపి అంటే ఇలా ఫ్లవర్ వేస్తున్నాను అని అంటుంది. అయితే నువ్వు నన్ను కూడా వేయగలవా అని అంటే వేయగలను అని చెప్పి హీరోయిన్ అనగానే వెయ్యి అని అంటాడు. క్యూట్ యానిమీ లాగా వేస్తుంది అనమాట హీరోది. సో హీరో అది చూడంగానే ఇదేంటి వచ్చాము ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న పిక్చర్ లానే ఉంది కదా అని అనుకుంటాడు. హీరో వీచాట్ లో తన ప్రొఫైల్ పిక్చర్ అయితే హీరోయిన్ వేసుకున్న యానిమీ ఉంటుంది కదా, యానిమీ అయితే పెట్టుకోగానే హీరోయిన్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ ప్రొఫైల్ పిక్చర్ కూడా హీరోయిన్ యానిమీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మా ఇద్దరిది సేమ్ గా ఉందే ప్రొఫైల్ అని చెప్పి అనుకుంటాడు. హీరోయిన్ ఫోన్ చేసి నీకు ఆకలిగా ఉంది అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఉంది అని అంటుంది. తర్వాత ఇంకేమనుకుంటుందంటే ఇలా హీరో నా గురించి వరి అవుతున్నాడు కదా, అదే నేను దగ్గరగా ఉంటే బానే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా తను ప్యాక్ చేసుకుని హీరో రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. నిన్నైతే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాగ ఒక అమ్మాయిది వీచాట్ ప్రొఫైల్ క్యారెట్ లో ఉంటుంది కదా, తనైతే నా దగ్గరకు వస్తానని చెప్పింది, అది కూడా తన బ్లాక్ సాక్స్ వేర్ చేసుకుని వస్తానని చెప్పింది అని చెప్పి లిన్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా హీరో అయితే వింటాడు. హీరోయిన్ ఏమో
అక్కడికి వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిన తర్వాత హీరో అంటాడు నువ్వేంటి ఇక్కడ అంటే నేను నీ సెక్యూరిటీని కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను అని అంటే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అంటే అదేంటి అలా అంటావు, నేను నీ పర్సనల్ అసిస్టెంట్ని కదా, నేను ఇక్కడ ఉండాలి కదా అని అనగానే అప్పుడు హీరో సరే అని అనగానే ఇంకా హీరోయిన్ మనసులో అనుకుంటుంది హీరో గురించి త్వరగా రెడీ అయ్యి సెక్సీగా రెడీ అవుతాను, హీరోకి కొంచెం బాగుండేలా చూసుకుంటానని చెప్పేసి అనుకుని లోపలికి నిన్న హోటల్ దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే ఇలా హీరోయిన్ పక్కన రూమే నాకు కావాలి అని చెప్పేసి అడుగుతాడు. ఇదంతా హీరో విని కొంచెం కోప్పడతాడనమాట. హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళగానే హీరోయిన్ ఆ బ్లాక్ సాక్స్ వేసుకుని ఉంటుంది కదా. సో లిన్ చెప్పిన మాటలు అయితే హీరోకి గుర్తొస్తాయి. సో హీరో అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీస్తావా తీవా అని అడుగుతాడు. ఏమైంది ఇప్పుడు దీనికి ఏమైందని చెప్పి హీరోయిన్ అడిగితే ఫస్ట్ తీ నువ్వు లేకపోతే నేనే తీస్తాను అనగానే అయ్యో వద్దు నేనే తీస్తానని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. ఇలా రెడీ అయిందే హీరోయిన్ హీరో గురించి ఆ సాక్స్ అయితే తీస్తుంది అనమాట. తీసిన తర్వాత అక్కడ ఏం ఉండదు. సో ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ ఏం లేదు తినకాదులే అమ్మాయి అని చెప్పేసి ఇంకా కవర్ చేసేస్తాడు కోట్. ఏమంటాడంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది లేదు, నేను ఏమైనా తింటాను తీసుకొస్తానని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్తాడు. ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పి ఇంకా హీరోయిన్ ఏడుస్తూ ఇంకా నైట్ అయితే వాళ్ళ వ్యూవర్స్ని అడుగుతుంది ఒకవేళ ఒక అమ్మాయి హాట్గా రెడీ అయితే అది ఒక అబ్బాయి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోతే దానికి మీనింగ్ ఏంటి అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. అలా అయితే నీ మీద అసలు ఇంట్రెస్ట్ లేనట్టు అని చెప్పి ఒకళ్ళు చెప్పంగానే ఇంకా హీరోయిన్కి ఏడుపొచ్చి పడుకుని పోతుంది. హీరో ఏమో వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి అరే మందు ఇద్దాం రారా అని అంటాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఏంట్రా ఎప్పుడు లేనిది నువ్వు నాతో డ్రింక్ చేస్తావు అని అంటే అప్పుడు హీరో అరే నాకు ఒక డౌట్, ఒక బాగా గడుసుగా మాట్లాడి కానీ నా ముందు మాత్రం చాలా ఇన్నోసెంట్గా ఉండి మాట్లాడి నాకు నచ్చినట్టు ఉంటుందంటే తన నన్ను ఏ విధంగా చూస్తున్నట్రా అని అడిగితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు నువ్వంటే ఇష్టం అనుకుంటే తనకి కన్ఫామ్గా తను నిన్ను ఇష్టపడుతుంది అని చెప్పి వీడైతే అంటాడు. హీరో మార్నింగ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అంటే హీరోయిన్ గేమ్ ఆడుతూ ఉంటుంది. సో హీరో అంటాడు నీకు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది అక్కడికి వెళ్దామా అని అడుగుతాడు. అలాగే హీరోకి ఒకటి గుర్తొస్తుంది అనమాట. హీరోయిన్ వల్ల ప్రొఫెసర్ హీరోతో మాట్లాడతాడు. ఏమని అంటే హీరోయిన్ సూపర్ గీస్తుంది కానీ తనైతే నా స్టూడెంట్గా ఉండలేని అంటుంది అని చెప్పేసి అంటాడు. అంటే అవునా అని చెప్పి ఇంకా హీరో అనుకుని హీరో అయితే అడుగుతాడు హీరోయిన్ని నీకు ఇలా ఏదో ప్రాజెక్ట్ ఉందంట కదా నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటే నా దగ్గర ల్యాప్టాప్ ఎక్కువ కదా అందుకని చేయలేకపోతున్నాను అని అంటే నాది ఉంది కదా చేసుకో అని అంటాడు. లేదో ఒకవేళ నేను మొత్తం ల్యాప్టాప్ని పాడు చేస్తే నువ్వు నన్ను తిడతావు కదా అని అంటే నేనేం తిట్టనులే అని అంటాడు. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ ఏమో ఆ ల్యాప్టాప్ని అయితే యూజ్ చేస్తుందా చేయగానే అక్కడ ఫోల్డర్లో షర్ట్లని పిక్ ఉంటుంది, అది మన హీరోయిన్ గీసింది. సో హీరోయిన్ అనుకుంటుంది ఒకవేళ ఆ పెన్ డ్రైవ్లో చూడకపోతే ఇది ఉండదు కదా అంటే మిస్టర్ షన్ చూస్తే ఈ ఫోటోని సేవ్ కూడా చేసేసుకున్నాడని చెప్పి ఇంకా సిగ్గుపడి ఎంబరేజ్ అయ్యి తన రూమ్లోకి అయితే వెళ్తుంది. అయినా ఫైనల్గా ఆ ల్యాప్టాప్లో అన్ని డిలీట్ చేసేసానులే ఇంకోసారి చూడండి ఒకవేళ ఇంకా ఫొటోస్ ఉన్నాయా నాకు తెలియకుండా అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది ఇలా హీరో వాళ్ళ ఫియాన్సీ కూడా ఇదే కాలేజ్ కదా తనకి హీరో హెల్ప్ చేస్తున్నాడంట అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఇంకా డల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడికి హీరో వాళ్ళ ఫియాన్సీ అంటే వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళు పెట్టారు కదా ప్లెయిన్ డేట్ అమ్మాయితో వచ్చి షో ఆఫ్ ఇస్తూ ఉంటుంది. ఎగ్జిబిషన్కి నేను హీరోతో వెళ్తున్నాను అని చెప్పి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమో అంటాడు రే నువ్వేంట్రా తనకి హెల్ప్ చేస్తాను అంటున్నావు అని అంటే నేను ఎప్పుడు చెప్పాను రా నేను తనకేమో హెల్ప్ చేయట్లేదు అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరో ఏమో హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు ఏంటి నువ్వు అసలు ఆఫీస్కే రావట్లేదు ఏమైంది నీకు అని అంటే హీరోయిన్ నేను ఇంకా ఎలా ఫేస్ చూపించగలను నేను కామిక్లో పిక్చరే గీస్తున్నానని తిరిగి తెలిసిపోయినట్టుంది కదా అని హీరోయిన్ ఏమో ఇంకా అలా అనుకుని ఇంకా ఆ బుక్ గురించి అయితే తీస్తూ ఉంటుంది. అక్కడికి ఒక అబ్బాయి వచ్చి తీస్తాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు మన హీరో అంటాడు ఏంటి నువ్వు అసలు నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అసలు ఏమైందని అంటే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది ఆ పిక్చర్స్ అవన్నీ గీసింది నేనే అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అసలు నీకు నేను ఫేస్ చూపించలేను కదా అని అనుకుంటుందా. ఇంకా హీరో ఏమో తన బుక్స్లో ఒక బుక్ తీసుకొని దీంట్లో మ్యాటర్ బాగాలేదు కానీ ఈ పిక్చర్స్ బాగానే ఉన్నాయని అంటాడు. ఇంకా హీరోయిన్ నేను రొమాంటిక్ సీన్స్ అన్ని గీసానని తినకు తెలుసు కదా తినకు తెలిసిపోయిందిలే అన్నట్టు అనుకుంటుందా. హీరో ఏమో బుక్ ఇవ్వడమాట ఇమ్మంటుంటే ఇంకా అలా అలా హీరోయిన్ పడిపోతుంటే హీరో పట్టుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే కొంచెం క్లోజ్ అవుతారన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ నర్వస్ గా ఫీల్ అయ్యి సరే ఇంకా నా బుక్ నాకు ఇచ్చే అని చెప్పి హీరోయిన్ అంటుందా. అప్పుడు హీరో అంటాడు నువ్వేంటి నాకు బుక్స్ ఇస్తావు కదా నీకు గుర్తులేదా ఏంటి అని అంటాడు. మనకి పాస్ట్లో చూపిస్తాడనమాట. పాస్ట్లో హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్ళి నాకు ఇది చెప్పవా నాకు తెలియట్లేదు ఒకవేళ నేను ఇది రాయకపోతే రేపొద్దున నేను జాబ్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకోలేను కదా ప్లీజ్ అంకుల్ చెప్పండి అని చెప్పేసి హీరోయిన్ అయితే హీరోని అడుగుంటుంది. ఇంకా హీరోయిన్ అంటుంది అదంతా చిన్నప్పుడు ఇప్పుడు కాదు అని చెప్పి వెళ్తుంటే హీరో ఏమో హీరోయిన్ని వెనకాల నుంచి పట్టుకొని లాగి ఫస్ట్ నువ్వు ఇంటికి పద నాతో అని చెప్పి అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో అంటాడు నువ్వు ఎలాంటివి గీస్తున్నావు అంటే నీ టెక్స్ట్ బుక్స్లో నేను చూసానులే అని అంటే అప్పుడు హీరోయిన్ అమ్మో బెడ్ సీన్స్ కూడా చూస్తాడే ఏంటి వీడియో అని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడు హీరో ఏంటి నాకు చూపించు ఒకసారి నువ్వు ఎలాంటివి గీస్తున్నావు నేను చూస్తానని చెప్పి అడుగుతాడు. అద్దా ఏం లేదులే అని చెప్పి నేను నీకు చూపిను అని చెప్పి ఎక్కిరిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అనుకుంటుంది నేను ఇలా పెయింటింగ్ లైన్ గీస్తున్నాను అనేది పక్కన పెడితే
నాకు తనంటే ఇష్టం నేను చెప్తే తను నన్ను ఇగ్నోర్ చేస్తాడేమో అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఆఫీస్ రూమ్ లో చూపిస్తారు. హీరోయిన్ ఏమో టీ ఇస్తానికి పోతుందా, లోపలేమో హీరో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు హీరోయిన్ బాగా గీస్తుంది కదా అని అంటే, అప్పుడు హీరో అంటాడు తన నా మేనకోడలు కదా, సో ఎలాగైనా గీస్తుందిలే అనగానే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది తిన నన్ను ఒక మేనకోళ్ళనే అనుకుంటున్నాడు కానీ ఇంకేం అనుకోవట్లేదు కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో ఏమో వాళ్ళ ఫ్రెండ్తో ఉంటాడు తను నా బ్లడ్ రిలేటెడ్ కాకపోయినా సరే అసలు నా షర్ట్ లేని ఫోటో ఎందుకు గీసింది, తన మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే అనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అలాంటి పనిష్మెంట్ ఇస్తావని అడుగుతాడు. అప్పుడు హీరో అంటాడు పనిష్మెంట్ ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో కూడా అలాంటి పెయింటింగ్స్ వేపిస్తాడు, ఎందుకంటే నాకు నచ్చినాయి, అలాగే తనకి క్యాండీ కూడా ఇస్తూ ఉంటానని చెప్పి హీరో అంటాడు. ఇదంతా వినకుండా హీరోయిన్ ముందే పారిపోద్ది. అక్కడికి హీరోల ఫియాన్సీ వస్తుంది కదా, సో హీరోయిన్ ఏమో చూసి డల్ అయిపోతుంది. అక్కడ అందరూ ఏం మాట్లాడుకుంటారంటే అలాగే అక్కడికి హీరోయిన్ ఫియాన్సీ వచ్చింది కదా, హీరోని పెళ్లి చేసుకుంటేది తన అని చెప్పేసి అనుకుంటారు. హీరో ఏమో క్యాండీని పట్టుకుని అటే వెళ్తాడు. తెలంగాణ క్యాండీ కూడా తన గురించే కదా అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. హీరోయిన్ అయితే సాడ్ అవుతుంది. హీరో తనని చూసి నువ్వేంటి ఇక్కడ అని అంటే నేను ఒక ప్లాన్ చెప్తానికి వచ్చానని అంటే నీ ప్లాన్ల మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. సో హీరోయిన్ ఏమో చెవు పెట్టి అలా వింటూ ఉంటుంది. అలా డోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. అయిపోగానే ఇంకా నర్వస్ ఫీల్ అయిపోతుందా. హీరో అంటాడు నువ్వు లోపలికి రా అని అంటాడు. హీరోయిన్ టీ పెట్టి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా వాళ్ళ ఫియాన్సీకి చెప్తాడు నాకు వర్క్ ఉంది కదా హీరోయిన్ చెప్పు అని అంటే అప్పుడు హీరోయిన్ అని అంటుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఫియాన్సీ అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్కి అయితే క్యాండీ ఇస్తాడనమాట. ఇచ్చి ఇది నీకే అని అంటాడు. అలాగే ఏమంటాడంటే ఈరోజు నైట్ ఏం తింటో చెప్పు ఆంటీని అడుగుతాను తను నీకు చేసి పెడుతుంది అనగానే ఇంకా హీరోయిన్కి హీరో మీద కోపంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఫియాన్సీ చేయబట్టుకుంది. హీరోయిన్ కంప్యూటర్లో చూస్తుంది హీరోకి ఏమైనా వర్క్ ఉందా అని అంటే ఏం వర్క్ లేదనమాట. హీరో తన నుంచి తప్పించుకోవాలని అలా చెప్పుంటాడు. వాళ్ళ ఫియాన్సీ హీరోయిన్ దగ్గరికి అసిస్టెంట్ వచ్చి మీకు హీరో ఏమన్నారు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి టికెట్స్ అని చెప్పేసి అని అంటాడు. నేను హీరోతో వెళ్ళాలా, అక్కడ అసలైన పెయింటింగ్స్ ఉన్నాయి కదా, తనకి ఇష్టం కూడా లేదు కదా అని చెప్పి హీరోయిన్ అనుకుంటుందా. హీరోయిన్ కి మిమ్మీ కాల్ చేసి నువ్వు త్వరగా బార్కు రావా అని అంటుంది. హీరోయిన్ కి గుండె పగిలినంత పని అయిపోతుంది అనమాట ఆ మాట వినంగానే. ఇంకా ఆ ఫొటోస్ కూడా చూపిస్తుంది, అంటే హీరో పక్కన వాళ్ళ ఫియాన్సీ కూర్చున్నట్టు. హీరోయిన్ కి ఏమో ఏడుపు వచ్చేస్తుందా. మిమ్మీ అడుగుతుంది ఏమైందా అని అంటే ఏం లేదేమీ కొంచెం హార్ట్ పెయిన్ వస్తుంది, ఎందుకు ఇలా ఏడుపు వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదా అని చెప్పి హీరోయిన్ అంటుంది. అప్పుడు మిమ్మీ ఏమైంది నే ఎడమకానంటే నాకేం తెలియదేమీ ప్లీజ్ నాకు ఏడుపు ఆగట్లేదు అని ఉంటుంది. అసలు రియల్గా మన హీరో గురించే ఏడుస్తుంది. ఇంకా అనుకుంటుంది నా సీక్రెట్ క్రష్ కూడా వెళ్ళిపోతున్నాడు, ఇంకా తనకి పెళ్ళి అయిపోతుంది కదా అని చెప్పి ఏడుస్తుందా. మిమ్మీ వస్తే నువ్వు ఏడవకే, నువ్వు ఏడుస్తుండే నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి ఇద్దరు కలిసి ఏడుస్తూ ఉంటారు. అక్కడికి లిన్ వచ్చి తినే హీరో అసిస్టెంట్ అని చెప్తుంటే ఈ ఎదవే తెలుసా, ఈ ఎదవే నన్ను ఏడిపిస్తూ ఉంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అనగానే నేను ఎదవనా అని చెప్పి లిన్ అయితే అనుకుంటాడు. ఇటు పక్కనైతే హీరో ఏమో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ తన మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదని చెప్పి హీరోకి అయితే ఒక మెసేజ్ వస్తుంది. హీరోయిన్ లిన్ను అలా ఉంటారు కదా, సో ఆ ఫోటో అయితే వెళ్తుంది. హీరోయిన్ అనుకుంటుంది ఈవెంట్స్ లవ్ ఇంకా ఆపేయడమే అని చెప్పి. ఇంకా హీరో వాళ్ళ గ్రాండ్ పాతో మాట్లాడాడు కదా, అసలు ఏం మాట్లాడేదా అనేది మనకు చూపిస్తారు. హీరో వాళ్ళ తాతయ్యకి చెప్తాడు తాతయ్య నేను చెప్పాను కదా జస్ట్ బ్లైండెడ్గా వెళ్తానని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను అనేది కదా అని అంటే వాళ్ళ తాతయ్య కోపం వస్తుంది. మరి ఎప్పుడు చేసుకుంటాను అంటే నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నేను ఇంకో సాటర్డే పరిచయం చేస్తాను అనగానే సరే మరి చేస్తాను అంటున్నావు కదా చేయి త్వరగా అని అంటాడు. ఇలా అని ఉంటాడు. సో దాన్నే మిమ్మీ ఏమో ఇలా మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందని చెప్పి చెప్పింది అనమాట హీరోయిన్ కి. ప్రెసెంట్ లో ఇంకా హీరోయిన్ అయితే తాగేసి వస్తుంది కదా, హీరో కూడా ఫుల్ గా తాగుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళామని అంటే నేనా ఏం లేదులే నాకు బాగోలేదు అందుకని నేను ఏడుస్తున్నాను అని అంటే అప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను అంటే నేను ఏడవకూడదా ఏడిచే అంత లేదా నాకు అని అంటుంది. అప్పుడు హీరో ఏం లేదులే నిన్ను లవ్ చేస్తే మీ ఇద్దరి మధ్యలో నేను రానులే అని అంటాడా. అప్పుడు హీరోయిన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనెందుకు వాడిని లవ్ చేస్తాను, నేను చేసేది నిన్ను కదా అని చెప్పి ఇంక ఏడ్చుకుంటూ పైకి వెళ్తుంది. మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే హీరోయిన్ అవన్నీ పెయింటింగ్స్ చూసుకుని ఇంకా వీటితో నాకు సంబంధం లేదు అనుకుని ఇంకా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నీ దగ్గరికి వస్తాను అనగాని రామా నువ్వు త్వరగా రా ఇక్కడికి అని చెప్పేసి అంటుంది. సరే అమ్మ రేపు పొద్దున్నే వస్తానని చెప్పి ఇంకా హీరోయిన్ అంటుంది. హీరోయిన్ గురించి ఎదుగుతాడు కానీ హీరోయిన్ అయితే అక్కడెక్కడా ఉండదు. హీరో ఏమో ఫోన్ చేస్తాడు కానీ తనైతే ఫోన్ స్లిప్ చేయదా. సో హీరో ఏమో మిమ్మీకి ఫోన్ చేసి అడుగుతాడు ఏమైంది హీరోయిన్ కంటే, తన గుండె పగిలిపోయింది అది కూడా నీ కంపెనీలో ఎవరో పెద్ద ఉన్న అబ్బాయి అంట, అంటే తనకి ఏజ్ ఎక్కువ ఉందంట, తనే లవ్ చేసిందంట, తనే ఆ గుండెని పలకొట్టేశాడంట అనగానే ఇంకా హీరో పెద్దోడంటే నేనే కదా పెద్దోడిని అక్కడ, అంటే నన్నే తను నిన్ను లవ్ చేసిందా అని చెప్పి తను ఎక్కడుందో చెప్పు అని అడిగితే తనైతే చెప్పదు. హీరోకి వాళ్ళ ఫ్రెండ్ ఆ కామిక్ లింక్ అయితే పెడతాడు. సో ఆ కామిక్లో చూసుకుంటే ఇంకా హీరో గురించి ఉంటుంది. సో హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ తిన గురించి ఆ కామిక్లో అంతా రాసింది, అలాగే తిననే లవ్ చేస్తుంది అని. హీరో ఏమో మెయిడ్ దగ్గరికి వెళ్తాడా, మెయిడ్ దగ్గరికి వెళ్ళి అంటే మీరు
హీరోయిన్ ని చూసారా అని అడిగితే హీరోయిన్ అయితే ఇక్కడికి ఏం రాలేదని చెప్పేసి అంటుంది. హీరోకి ఒకే ఒక ఆప్షన్, అది కూడా మిమ్మీయే కదా. హీరోయిన్ కి మిమ్మీ ఫోన్ చేసి ఏమంటుందంటే ఇలాగ ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి వెళ్దాం ఈ రోజు రావే అంటే, లేదేమే నాకైతే అసలు మూడే బాగాలేదు అనగానే అప్పుడు మిమ్మీ నీకు అసలు ఆ ముసలేడే దొరికాడా ఏంటి, తన లేకపోతే ఇక్కడ ఏ అబ్బాయిలు లేరా ఏంటి, నువ్వు ఫస్ట్ ఆ పార్టీకి వస్తున్నావు అంతే అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని వెళ్తుంది. అక్కడ హీరో ఉండటం చూసి హీరోయిన్ ఏమో అలా షాక్ అవుతుంది. హీరో అంటాడు ఏంటి షాక్ అయ్యావా అని, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి హీరో అంటాడు ఏ నేను ఇక్కడ ఉండకూడదా ఏంటి, అలాగే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు అని అంటే అప్పుడు హీరోయిన్ నేను ఇక్కడికి గేమ్ ఆడటానికి వచ్చాను అనగానే అప్పుడు హీరో ఏంటి గేమా, ఎవరితో ఆడతావు, ఎలా ఆడతావు, నువ్వు ఎవరితో ఆడతావు అని హీరోయిన్ చేయి పట్టుకుంటాడా. మెయిల్ మోడల్స్ అని చెప్పి హీరోయిన్ అంటుందా. అప్పుడు హీరో అంటాడు ఏంటి మెయిల్ మోడల్స్ తోనా, అందరితోనే కిస్ చేద్దామని ఉందా ఏంటి, అంటే ఒక ప్లే గర్ల్ లో తయారవుదాం అనుకున్నావా ఏంటంటే నన్ను వదులు అని చెప్పి హీరోయిన్ అంటుంది. నువ్వు ఎలాగో ఇక్కడ ఆడుకుంటానికి వచ్చావు కదా, నేను కూడా నీతో ఆడతాను సరేనా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నాతో నువ్వు ఎలా ప్లే చేస్తావు అని అంటే దానికి చూపిస్తానని చెప్పి ఇంకా టేబుల్ మీద పొడికేస్తాడు. హీరోయిన్ ని కిస్ చేస్తాడు. హీరోయిన్ ఏమో ఇంకా తోస్తున్నా సరే అసలు వదిలిపెట్టడు. తర్వాత ఇంకా హీరోయిన్ కూడా ఆపుదాం చూస్తుంది కానీ ఆపలేదు, అలా ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తానే ఉంటాడు. హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది. ఇప్పుడు చెప్పు నువ్వు ఇంకా నన్ను వెనకాల తిరగవా వెనకాల అని అంటే నేను ఎందుకు తిరుగుతానని చెప్పి హీరోయిన్ అంటుంది. ఎందుకు తిరగవు, నువ్వు మన కంపెనీలో ఒక ఓల్డ్ మ్యాన్ ని లవ్ చేస్తున్నావు అంట కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అది నువ్వు కాదు అని అంటే నేను కాదా తన అసిస్టెంటా చెప్పు అని అంటే అప్పుడు హీరోయిన్ కాదు అని అంటుంది. అలాగే అదేదో ఫాల్ ఇన్ లవ్ విత్ అంకుల్ సీఈఓ అంట, మరి అది కూడా నేను కాదా అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు కాదు అని అంటుంది. అది నేనే, అలాగే నా కామిక్ లో కూడా నేను ఇచ్చిన బ్రాస్లెటే ఆ అమ్మాయి చేతికి ఉంది, అలాగే అబ్బాయి కూడా నా బ్రాస్లెటే తొలుగుతున్నాడు, తన ఎవరు అసలు వాళ్ళిద్దరు ఎవరు, నేను విన్నాను కామిక్ రాసే పర్సన్స్కి చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందంట, కానీ నీకు ఎక్స్పీరియన్స్ లేకుండానే అన్ని రాసావంటే నీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ కావాలో అని చెప్పి ఇంకా హీరో అలాగే నేను నీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేర్పిస్తాను, నేను నీకు హెల్ప్ చేస్తానని కూడా అంటాడా. ఇంకా హీరోయిన్కి కోపం వచ్చి గట్టిగా మెడక మీద కొరుకుతుంది. హీరో అంటాడు మరి ఇంకా కోపం తగ్గిందా అని చెప్పి ఇంకా దూరం నుంచి ఉంటాడా. ఇంకా హీరోయిన్కి ఇంకా కోపం తగ్గక మళ్ళీ ఇంకోసారి కొరుకుతుంది. కొరికిన తర్వాత ఇంకా ఏడుస్తూ అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను కదా, నా ప్రేమ నీకు తెలియలేదా, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కదా అని అంటే అప్పుడు హీరో నేను చెప్తున్నాను కదా నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి, అలాగే నేను తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకుంటానో చెప్పు, నాకు నువ్వే కావాలి అని చెప్పి హీరో అంటాడు. అయినా లేదు నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటావులే పో అని చెప్పి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. హీరో అంటాడు ఇంకా వెళ్దామంటే అప్పుడు హీరోయిన్ ఎక్కడికి వెళ్తాము, మన ఇద్దరం ఏమి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, ఈవెన్ నా ఇంటి అడ్రస్ కూడా నీకు తెలియదు అని అంటే అప్పుడు హీరో ఎక్కడో చెప్పు అడ్రస్ నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి అంటాడు. తీసుకువెళ్ళంగానే హీరోయిన్ అంటుంది సరే నేను ఇంటికి వచ్చాను కదా ఇంకా నువ్వు వెళ్ళు అని అంటే అప్పుడు హీరో నేను వెళ్తానులే నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమో ఏంటి వీడు ఇక్కడే ఉంటాడా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా తర్వాత తొంగి తొంగి చూస్తుంది. అలాగే ఏమనుకుంటుంది అంటే నా క్రష్ నా దగ్గర ఉన్నాడే, నా క్రష్ నన్ను కిస్ చేసుకున్నాడే ఈయో అని చెప్పేసి అనుకుంటుంది. ఏంటిది ఇన్ని సౌండ్లు చేస్తుందని చెప్పి హీరో అనుకుంటాడు. ఇక్కడతో పార్ట్ 1 అవుతుంది. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేసేయండి. మీకు ఈ పాట ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అలాగే నేను సెకండ్ పార్ట్ కూడా పెడతానికి ట్రై చేస్తాను. అలాగే అందరూ బాగున్నారు కదా, సో బాగుండండి. బాయ్ గాయ్స్.